హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బీ సేవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఏంటి మనిషి కనపడకుండా కార్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మా కాలనీ వాళ్ళందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నామండి. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం, మేము 2 ప్లేసెస్కి వెళ్తున్నామండి. సో ఆ 2 ప్లేసెస్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి, మీకే తెలుస్తుంది. ఇదిగోండి, పిల్లలు ఎక్కేశారు మా కార్లో. సన్ రూఫ్ ఎక్కేసి వెనకాల వస్తున్న కార్స్కి హాయ్ చెప్తున్నారు. ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నామండి. మీకు గణేష్ గడ్డ అనే టెంపుల్ తెలుసా? నాకైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను అక్కడికి. చాలా బాగుంటుందంట టెంపుల్, అండ్ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తున్నారు. సో ఆ దేవాలయానికి వెళ్ళి ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్తాము. సో వచ్చేసామండి గణేష్ గడ్డ దగ్గరికి. ఇది పటాన్ చెరువు దగ్గర ఉంది. మీలో ఎంతమందికి తెలుసు గణేష్ గడ్డ దేవాలయం? మేము సండే వచ్చామండి. చాలా క్రౌడ్ ఉంది అసలు సండే రోజు. ఇక్కడ పిల్లలు చూసారా, వెల్కమ్ నోట్ చెప్పేస్తామంటున్నారు. ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేశాను రా అని చెప్తున్నా కూడా ఒకసారి చెప్తాం అక్క అని చెప్పి మన ఛానల్ వెల్కమ్ నోట్ చెప్తున్నారు. ఇంకందరం అలా లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక టాస్క్ ఉందండి, పిల్లలకి ఆ గంట అందట్లేదు. సో రాకేష్ మిగతా వాళ్ళందరూ కలిసి పిల్లలతో గంట కొట్టిస్తున్నారు. అది అయిపోగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారో. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు, విజిటర్స్ చాలా మంది ఉన్నారండి. అసలు మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది గుడి అయితే, కానీ వీకెండ్స్లో వస్తే మటుకి ఇంత క్రౌడ్ ఉంటుంది. ఇంక ఇక్కడ అందరూ పోటీలు పడి గుంజీలు తీస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరూ. కొంతమంది హైయర్ స్టడీస్ కోసం, కొంతమంది జాబ్ రావాలని, కొంతమంది మ్యారేజ్ కోసం, అలా అందరూ గుంజీలు తీసేసిన తర్వాత ఇలా బయటికి వచ్చాము కూర్చోవడానికి. పక్కనే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందండి, సామూహికంగా చేస్తున్నారు. చాలా బాగుంటుంది కదా కార్తీక మాసంలో ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటే. సో దర్శనం అయిపోయిందండి, చాలా బాగా జరిగింది దర్శనం. ఇదిగోండి నేను బామ్మగారు బయటికి వస్తున్నాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలందరూ వచ్చారా లేదా అని కౌంట్ చేస్తున్నారు. సో ఇక్కడ పిల్లలందరూ పక్కనే ఉన్న చిలకని చూశారు. చిలక జ్యోతిష్యం చెప్పించుకుందామని చెప్పి కూర్చున్నారు. ఇంకొకళ్ళు లైన్గా అందరం చెప్పించుకున్నాము. సో ఫస్ట్ రాకేష్తో స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ అందరూ పిల్లలు పెద్దలు అందరూ చెప్పించుకున్నారు. మీలో ఇలా చిలక జ్యోతిష్యం ఎంతమందికి నమ్ముతారు? సో కొంతమంది ఫన్కి చెప్పించుకుంటారండి, కొంతమంది వాటిని నమ్ముతారు. మా హస్బెండ్ అయితే ఇలా చిలక జ్యోతిష్యం అవి నమ్మరు. నేను ఊరికే చెప్పించుకున్నాను. సో కొన్ని విషయాల్లో మ్యాచ్ అయినట్టు అందరికీ అనిపించాయి. నాకు కూడా ఈవెన్ నేను చెప్పించుకున్నప్పుడు కూడా ఒక 2-3 విషయాలు మ్యాచ్ అయినట్టు అనిపించాయి. ఇదిగోండి ఇక్కడ నేను చెప్పించుకుంటున్నాను. పిల్లలు అయితే చాలా క్యూరియాసిటీగా వింటున్నారు, ఏం చెప్తారు నాకు అని చెప్పి. మా హస్బెండ్ నేమ్ రాగానే, మా హస్బెండ్ గురించి రాగానే తన వంక చూసి నవ్వుతున్నారు. సో కొన్ని విషయాలు అయితే మ్యాచ్ అయినట్టు అనిపించింది. ఇంక ఇక్కడ పిల్లల టర్న్. చెర్రీ వచ్చి కూర్చుంది. చెర్రీ పేరు మీద చెప్పంగానే చిలక వచ్చి అలా ఒక కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయింది. తను కూడా చాలా క్యూరియస్గా వింటుంది అనమాట, ఏం చెప్తారు అసలు తన గురించి అని చెప్పి. సో తనైతే కొన్ని నిజాలైనా అవి నేను కూడా చేస్తానా అని చెప్పి ఆశ్చర్యపోతుంది. పక్కన వాళ్ళేమో అవును నువ్వు చేస్తావు అని చెప్పి తనతో చెప్తున్నారు. ఇంకా జాను కూడా అక్కడ చిలక జ్యోతిష్యం చెప్పించేసుకుంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఆయనకు ఒక 500 సమర్పించి ఇటు వచ్చేసాము కార్స్ దగ్గరికి. ఫస్ట్లో కార్స్ ఎక్కుతున్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ హడావిడిగా ఎక్కేసారండి కార్స్. కొంతమంది ఫ్రెండ్స్ వేరే కార్స్లో ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో వేరే కార్లో ఉంది. సో తన కోసం వెయిట్ చేస్తుంది, పిలుస్తుంది అక్కడి నుంచి. ఈ కార్లో ఎక్కువ ప్లేస్ ఉంది అని చెప్పి తన ఫ్రెండ్ని పిలుస్తుంది. సో అందరూ వచ్చారా లేదా అని ఒకసారి చూసుకుంటున్నారు. సో ఇలా అందరూ వచ్చేసారనుకోగానే స్టార్ట్ అయిపోయాం మేము కూడా. సో ఇంకా దారి మధ్యలో ఉన్నాము. పిల్లలేమో ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తున్నారు వెనకాల. గెస్ట్ చేయండి వీళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారో. ఇది తెలంగాణలో రీసెంట్గా రిలీజ్ అయిన ఫోక్ సాంగ్. గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు అని. భలే డ్యాన్స్ వేస్తున్నారండి ఇద్దరు సింక్లో. ఇంకా లైన్గా ఫోక్ సాంగ్స్ అన్నిటికీ అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. కొంచెం సేపటికి కలిసిపోయి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నారు. ఇంకా మేము హాఫ్ ది వే వచ్చేసాము, విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. పక్కనే చెరువుని చూసాం, చాలా బాగా అనిపించిందండి. విలేజ్ వైబ్ స్టార్ట్ అయిపోయినాయి. మీలో ఎంతమందికి విలేజ్ అంటే చాలా ఇష్టం?
అవుట్ ఆఫ్ ది సిటీ వచ్చేసామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. మీలో పల్లెటూళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి. ఇంకా అలా వెళ్తుంటే ఆవు కార్ మధ్యలోకి వచ్చేసింది. అసలు కదలట్లేదు, ఎంతసేపు హార్న్ కొడుతున్నా. ఇంకా ఒక 1 మినిట్ అలా చూసి పక్క నుంచి వెళ్తున్నాం మేము. సో మేము ఒక గోవా ఆర్చర్డ్కి వెళ్తున్నాము. మాకు రూట్ గైడ్ చేయడానికి అక్కడ ఫామ్ ఓనర్ అక్కడ ఉన్న వాచ్మెన్ని పంపించారు. ఆయన బండేసుకొచ్చారండి, మీరు ఫాలో అవ్వండి, నా వెనకాల రండి అని చెప్తే మేమందరం ఇంకా ఆయన ఫాలో అవుతున్నాము. ఇంకా ఫామ్లోకి ఎంటర్ అయిపోయాము. అవుట్ ఆఫ్ ది సిటీ వచ్చేసాం పూర్తిగా. ఎంత గ్రీనరీ చూసి చాలా రోజులైందండి. మైండ్కి చాలా పీస్ఫుల్గా అనిపించింది. చూసారా అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో ఏమో సో ఇక్కడ జామకాయలు పికింగ్ చేశారండి. చూసారా బుట్టల్లో ఎలా వేశారో. ఫ్రెష్ జామకాయలు తిన్నామండి మేమైతే. ఇంక ఇప్పుడే చెరువు దగ్గర రీచ్ అయ్యామండి. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మధ్యలో ఫొటోస్ దిగుతూ అలా వెళ్తున్నాము. కొంతమంది ముందు వెళ్ళిపోయారు, వాళ్ళేమో ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ ఇటు వచ్చేసేయండి అని రూట్ చెప్తున్నారు. చెరువు దగ్గర భలే ఉందండి. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకైతే. పిల్లలు ఇంకా ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ to 1 అవర్ అక్కడే రీల్స్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఇంకా అందరికీ ఆకలి అవుతుందని చెప్పి రిటర్న్ అయిపోయాము షెడ్ దగ్గరికి. అక్కడ దూది పూల్లాగా ఉన్నాయి, మరి ఆ ఫ్లవర్స్ని ఏమంటారో నాకైతే తెలీదు, కొంచెం డెలికేట్గా ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆ ఫ్లవర్స్ కావాలని గొడవ చేస్తుంటే శాండీ వెళ్ళి కోసిస్తున్నారు. ఇంకా వెనకాల వాళ్ళేమో అక్కడ ఊబి ఉంది, ఎందుకు అంత దగ్గరికి వెళ్తున్నారు అంటున్నారు. ఇంకా ఇక్కడ జాను ఏమో అక్కడ జరుగుతున్నది మొత్తం కామెంటరీ ఇస్తుంది. అక్క ఎలా ఇస్తున్నాను, నేను బాగానే ఇస్తున్నానా అని అడుగుతుంది. ఇంక ఇక్కడ అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి గ్రూప్ ఫోటో దిగుతున్నాము. ఇందాక చెప్పాను కదా ఫ్లవర్స్ అని, మీకు దీని పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఇంక ఇలా గ్రూప్ ఫోటో దిగేసాము. ఇంకా చాలామంది ఉన్నారండి. ఇంత దూరం రాలేక కొంతమంది షెడ్ దగ్గర రిలాక్స్ అవుతున్నారు. సో వచ్చినంత వరకు ఇలా గ్రూప్ ఫోటో దిగేసాము. చూసారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోజ్ ఇస్తున్నారు ఫొటోస్లో. ఇంకా ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్ దూరం జర్నీ అయ్యేసరికి అందరూ కాసేపు ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇంకా భోజనం టైం అయిపోయింది. ఇంక ఇప్పుడే కార్లో నుంచి డిషెస్ అన్నీ తీసి బయట పెడుతున్నారు. మేమేమేమి తెచ్చుకున్నామో తెలుసా? వెజ్ దమ్ బిర్యానీ అలాంగ్ విత్ పన్నీర్ కర్రీ అండి. మీరు మీ కాలనీ వాళ్ళతో ఎప్పుడైనా పిక్నిక్స్ ప్లాన్ చేశారా? ఒకవేళ ప్లాన్ చేసి ఉంటే ఎక్కడికి వెళ్ళారనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఇంక ఇక్కడ అంకుల్ అందరికీ ఫస్ట్ ప్లేట్స్లో పెట్టించేస్తున్నారు. పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు అని చెప్పి ముందు మీకు పెట్టించేస్తాను అని చెప్పి అందరికీ అలా ప్లేట్స్లో పెట్టిస్తున్నారు. దిస్ ఈజ్ మై టీ. ఫుడ్ ఎలా ఉందక్క? ఇంక ఇక్కడ అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నాము. ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా చెరువు దగ్గరికి వచ్చాము. ఫిషింగ్ చేయడానికి చాలామంది వచ్చారు. అసలు ఫిషింగ్ ఎలా చేస్తారు ఏంటి అని చూస్తూ ఉన్నాము. ఇప్పుడే ఒక ఫిష్ని క్యాచ్ చేశారండి, చూపిస్తాను మీకు. అసలు పిల్లల ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. అక్క మేము ఫిష్ని క్యాచ్ చేసేసామని చెప్పి తెగ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు.
అదిగోండి ఫిష్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంకా అలా పట్టుకొని సన్నీ, మైటీ, బ్రైటీ ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా సన్నీ అక్క నేను చేత్తో పట్టుకొని చూపిస్తా ఇంకా క్లియర్గా ఉంటుందని చెప్పి చేత్తో పట్టుకొని వచ్చాడు. నేను వీడియో స్టార్టింగ్లో 2 ప్లేసెస్కి వెళ్ళాం అని చెప్పాను కదండి. కాదండి 3 ప్లేసెస్కి వెళ్ళాం. ఫస్ట్ ప్లేస్ గణపతి గడ్డ, సెకండ్ ఇలా ఆర్చర్డ్కి వచ్చాము, థర్డ్ ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటంటే సింగూర్ డ్యామ్. మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ 5 అయిందండి. చాలా బాగుంది. సన్సెట్ టైంలో అలా డ్యామ్ దగ్గర కొంచెం వాటర్ వదిలారు డ్యామ్లో, చాలా బాగుంది. ఇక్కడ చూసారా అందరూ బాయ్ చెప్తున్నారు వీడియోకి. ఇంకా స్టార్ట్ అవ్వగానే పిల్లలందరూ సన్ రూఫ్ మీదకి ఎక్కేశారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సింగూర్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. సన్సెట్ టైంలో డ్యామ్ చాలా బాగుందండి. కొన్ని గేట్స్లో వాటర్ వదిలారు, చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. సో సింగూర్ డ్యామ్ చూసేసిన తర్వాత కొంచెం ముందరికి వెళ్తే సింగూర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ వస్తాయి. అక్కడైతే ఇంక నీళ్ళు మనకు చాలా దగ్గరికి ఉన్నట్టు అనిపిస్తాయి. అక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ సింగూర్ బ్యాక్ వాటర్స్ కూడా చూసేసుకొని రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా దారిలో పటన్ చెరువు దగ్గర ఇక్కడ స్వీట్ ఆర్ట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. స్వీట్ పై అని ఒక మిఠాయి షాప్ ఉంది. ఫస్ట్ అయితే ఇరానీ చాయ్ తీసేసుకున్నాము. ఇంకా కొంచెం స్నాక్స్ అలా తినేసి రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడి నుంచి. మేమైతే ఈ పిక్నిక్ని చాలా ఎంజాయ్ చేసామండి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.